ఆపదలు ఉన్న వారిని ఆదుకునేది బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా ఆ అమ్మాయి కంప్లైంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ముందుగా స్పందించి ఈరోజు అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి కోరినది ముందట్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో దానిలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ టోటల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ఈరోజు పోక్సో చట్టాలు మార్చి నిన్ననే మార్చడం జరిగింది. సో ఈ రకంగా బండి సంజయ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఒకటి అడుగుతున్నాం. అందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాల ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మేము కూడా క్లియర్గా చెప్తున్నాం, ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, రెండో అంశం, బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడినా రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా వాళ్ళని అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. కాబట్టి దీన్ని పూర్తిగా సంపూర్ణంగా మేము ఖండిస్తూ ఇప్పటికైనా మీరు నేను చట్టానికి సహకరిస్తా అని చెప్పారు, చట్టానికి సహకరించండి. ఎవరు దోషినాడు వారికి శిక్ష పడే చేస్తాను. కాబట్టి డెఫినెట్గా పోలీసుకు చట్టానికి సంపూర్ణంగా మీరు సహకరించాలని చెప్పేసి మా ఎంపీగా మా రాష్ట్రం యొక్క కేంద్ర మంత్రిగా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ పక్షాన కానీ ఇంకెవరైనా కానీ ఇది ఏదో పార్టీలకు సంబంధించిన అంశమని బీఆర్ఎస్ పార్టీ ఒకటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దోషి కాదు, ఇది ప్రజా సమస్య. తెలంగాణ ప్రజలందరూ కోరుకొని గొంతెత్తి మాట్లాడే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. ఏ పార్టీ తీసుకెళ్తుందా ఎవరు మాట్లాడతాం ఎట్లా కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల బాగోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే ముందుండేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది డెఫినెట్గా ప్రజా సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య, రాష్ట్ర ప్రజల భద్రత ఇష్యూ కాబట్టి నేను డెఫినెట్గా ముందుకెళ్తాను. కాబట్టి ఇప్పటికైనా రేపు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఇప్పటికైనా చట్టానికి సహకరించే విధంగా బండి సంజయ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కరీంనగర్ అన్న కమలాకర్ గారికి, గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు అన్న రవిచంద్ర అన్న గారికి, అన్న మా ఎమ్మెల్సీ గారు రాజు గారికి, సోదరులు రవీందర్ రెడ్డి గారికి, అలాగే మీ అందరికి పేరు పేరున నమస్కారం. అన్న చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూనే నిజంగా చాలా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వయంగా భారత ప్రధాని మన రాష్ట్రంలో పర్యటనలో ఉన్నారు, అప్పుడే జరుగుతుంది. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఒక మంత్రి, అంటే దేశంలో మహిళల్ని పోలీస్ వ్యవస్థను కాపాడాల్సిన శాఖలో పనిచేస్తున్న ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారు, దేశానికంతా తెలిసింది, మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుందో తెలియదు, మరి ప్రధానమంత్రికి తెలియదా? కనీసం రాజకీయాలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేయటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని హైదరాబాద్ వచ్చి వాళ్ళకి అక్కడ ఎక్కడ పాలిస్తున్నారో, లేదా ఇక్కడ బీజేపీకి పనిచేసిన వాళ్ళు ఎవరు లేనట్టుగా వాళ్ళ ఇళ్లలోకి వచ్చి గంటల తరబడి రాజకీయ ముచ్చట్లు పెట్టిన ప్రధానమంత్రికి ఈ దేశంలో మహిళల పక్షాన ఒక్క మాట బండి సంజయ్ గారిని మందలించినట్టు కానీ నీ కొడుకును ఒప్పజెప్పమని చెప్పినట్టు కానీ వస్తే బాగుండేది. ఒకవైపు మహిళలకు మొత్తం దేశంలో రాజ్యం మొత్తం
చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తాను, దానికి నేను పోరాటం చేస్తే వీళ్ళు తూట్లు పొడిచిందని చెప్పే నరేంద్ర మోడీ గారి మాటలకు చేతలకు పొంతన లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అన్నట్టు ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి ఉన్న బండి సంజయ్ గారు ఒకవైపు కొడుకునన్నా నేను సమంగా చూస్తాను అందరితో అని చెప్తూనే, ఇంకోవైపు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరియటం, మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. ఏ రోజు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఈరోజు హోంశాఖ సహాయ మంత్రికి కానీ నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతూ చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే, మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. ఒక ఆడపిల్లకు దేశానికి న్యాయం చేయాల్సిన వాళ్ళు మీ ద్వారానే ఇక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తా అంటే ఇంకెవరికి చెప్పాలో నిజంగా ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. దురదృష్టం ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోంశాఖ చూస్తున్నాడు. 3 నెలలుగా ఒక ఆడపిల్ల పోలీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పెడుతుంటే పైనుంచి పోలీసులే భయపెట్టి రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఏం గడ్డి పీకుతుందో నిజంగా చాలా బాధాకరం. ఏం చేస్తున్నారు? నేను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు అంటే బండి సంజయ్ గారి కొడుకో న్యాయం, రాష్ట్రంలో మిగతా పిల్లలకు ఒక న్యాయమా? అంటే ఒక్కొక్క వ్యక్తులను వాళ్ళ పదవులను వాళ్ళ పొజిషన్ని చూసి మీరు శిక్షలు కానీ కేసులు కానీ పెడతారా? పైపెచ్చు సిగ్గు లేకుండా 17 ఏళ్ల అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని కేసు పెడుతున్నారు. సిగ్గనిపించట్లేదా తెలంగాణ పోలీసులకు? ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగితే రిపోర్ట్ అవుతుంది. ఒక మహిళా శాఖ మంత్రిగా ఎవరో ఒకడు ఒక మైనర్ బాలిక ఇట్లా అయింది, ఇట్లా తెలిసింది, ఇట్లా జరుగుతుంది, ఎవరైనా అన్నోన్ ఇదైనా కూడా రిపోర్ట్ అవుతుంది. కానీ ఈ మహిళా శాఖ మంత్రులు మరి మహిళా మంత్రులు ఏం చేస్తున్నారో, ఇంతకంటే గొప్ప పని ఏం చేస్తున్నారో మరి నిజంగా వాళ్ళు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో మహిళల భద్రత రక్షణ ఏ స్థాయిలో ఉందో మొన్ననే సుమతి గారు నిరూపించారు. మొన్ననే కరీంనగర్ ఘటన నిరూపించింది. స్వయంగా మహారాష్ట్ర వాళ్ళు వచ్చి 10,000 కోట్ల డ్రగ్ ఇక్కడ పట్టుకున్నప్పుడే మీ వ్యవస్థ ఎంత నీరుగారి ఉందో మాకు అర్థమైంది. కానీ ఇంత దారుణమా? నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇప్పటికైనా స్పందించాలా? ఒకవైపు ఏమో బేటీ బచావో, ఇక్కడేమో బేటా భగావో అని అంటున్నారు. బేటాకు బచావో. మీరు బేటీలు సర్వనాశనమైనా పర్లేదు, కాటికి పోయినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో మీరున్నారు. ఇది చాలా శోచనీయం, దురదృష్టకరం. నిన్ననే మళ్ళీ వాళ్ళు పోరాటం చేస్తాం, బయటికి చెప్తామంటే భయపడి సెక్షన్ మార్చిండ్రు. ఒక హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయనతోనే 100 మంది పోలీసులు ఆయనకు ఎస్కాట్గా మరి బందోబస్తులో ఉంటారు. సొంతంగా ఆయన కొడుకు ఆయనకు దొరకలేనంత మీ వ్యవస్థ దివాళా తీసిందా? ఇంత కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా? ఏం చెప్తారు రేపటి ప్రజలకు? ఇదే న్యాయం రేపు అందరికీ చేస్తారా? నిన్నేదో కంటి తుడుపుగా ఏదో మామూలు చట్టం పెట్టిండ్రు, మామూలు సెక్షన్ పెట్టి బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ మళ్ళీ ఆ అమ్మాయి ఆ కుటుంబం పోరాటం చేస్తే పరువు పోతుందని చెప్పి కొత్త సెక్షన్ పెట్టిండ్రు. ఇప్పటికైనా మరి ప్రజల్లో మీ గౌరవాన్ని మర్యాదని కాపాడాలి. మీ మీద మీ నాయకుల మీద ఉన్న అంతో ఇంతో గౌరవం మీరు కాపాడుకోవాలంటే వెంటనే అరెస్ట్ చేయాలి. గాలి మాటలు బండి సంజయ్ గారు గాలి మాటలు చాలా మాట్లాడతారు. మాట్లాడితే మరి దేవుడు అంటాడు, భక్తి అంటాడు, మరి ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి రమ్మంటాడు. రాజకీయ సవాళ్ళన్నీ అక్కడికే ఇచ్చేస్తాడు. నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు బండి సంజయ్ కుమార్ గారు, నీ కొడుకు తప్పు చేయలేదు, నీకు తెలియదు, నువ్వు ఇన్ని రోజులు అది దాచే ప్రయత్నం చేయలేదని నువ్వు ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? ఈ ఆడపిల్లలకు
మరి ఇలాంటి వాళ్ళను కూడా మళ్ళీ పదవులో కొనసాగిస్తే, ఇంట్లోనే ఇలాంటి దుస్థితి ఉండి సొంతంగా కొడుకే ఇలాంటి అఘాయిత్యాలకు పడుతుంటే ఇలాంటి వాళ్ళను కొనసాగించడం ద్వారా భారతీయ జనతా పార్టీ మరి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటుందో చెప్పాలని దాచే ప్రయత్నం చేసి ఇవాళ ఎవ్వరి నోళ్ళు పెగలట్లేవు, మహిళా మంత్రుల నోళ్ళు పెగలట్లేవు, కాంగ్రెస్ నాయకుల నోళ్ళు పెగలట్లేవు. మేము అందరినీ ఉద్ధరిస్తాం, మేము అమ్మనైతా తల్లినైతా అని వచ్చిన కొత్త వాళ్ళు కూడా దీని మీద ఎక్కడ స్పందించట్లేరు. అంటే ఒక ఆడపిల్ల గురించి మీకు మాట్లాడే సందర్భం కూడా రావట్లేదు అంటే నిజంగా ఇది చాలా శోచనీయం, దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం వెంటనే తన్ని అరెస్ట్ చేయాలని, మరి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇళ్లలోకి వచ్చి ఇప్పుడు అంటే ఓపెన్ ఆఫర్లు ఇచ్చి లేకపోతే అందరినీ ఇబ్బంది పెట్టి పనిచేసే నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు స్వయంగా వచ్చి నువ్వు ఇంత సమయం కేటాయించినా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గెలుపును ఆపడం మీ తరం కాదు అని తప్పకుండా అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఆడపిల్లల భద్రత పట్ల, రక్షణ పట్ల ఒక రక్షణ కవచంలాగా పనిచేశాం. ఇప్పుడు కూడా తప్పకుండా ఆడపిల్లలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కమలాకర్ గారు, మాజీ మంత్రి గారు, సత్యవతి రాథోడ్ గారు, మాజీ మినిస్టర్ గారు, షంబీపూర్ రాజు గారు, ఎమ్మెల్సీ గారు, రవీందర్ రెడ్డి గారు మిత్రులు అందరికీ నమస్కారం చెప్తూ, ఈరోజు గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి కరీంనగర్లో జరుగుతున్నటువంటి హై డ్రామా, దానికంటే ముందే ఒక వారం ముందు ఒక జ్యువెలరీ షాప్లో పట్టపగలు దోపిడీ, దాని తర్వాత ఒక 2-3 రోజుల్లోనే అధికార క్యాంప్ ఆఫీస్ కమలాకర్ గారిది బీఆర్ఎస్ పార్టీ అధికార కార్యాలయంపై దాడి, ఇవన్నీ వరుసగా చూస్తుంటే పోలీస్ శాఖ ఇంతవరకు ఛేదించలేకపోయింది, దొంగల్ని ఛేదించలేకపోయింది. క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగిన దాని మీద కూడా సీరియస్ యాక్షన్ లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుందా, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రూల్ చేస్తుందా అనేది ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఏది జరిగినా కూడా చర్యలు ఉండవు, కార్లు పగలగొట్టి మనుషుల్ని చంపేదాకా వచ్చి ఆఫీసులు విధ్వంసం చేసినా కూడా పోలీస్ శాఖ యాక్షన్ తీసుకోవడం లేదు. వన్ సైడ్ అంటే బీజేపీ, ఢిల్లీ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయాణం చేస్తున్నాయని. దానికి నిదర్శనమే మొన్న రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒకే వేదిక మీద, ప్రైమ్ మినిస్టర్ వేదిక మీద కూర్చున్నప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ రేవంతాజీ ముజే జోడో హంసే జోడో అన్నాడు. దానికి అర్థం ఇదేనా? జోడో అంటే నాతో కలువమని అర్థమా, నాలో పార్టీలోకి రమ్మని అర్థమా? ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్న దానికి నిర్వచనం ఏందో ఇప్పుడు వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఛోటాబాయ్ బడేబాయ్ కలిసి ప్రయాణం చేస్తున్నారు అనే విషయం ప్రజలకు కూడా పూర్తిగా తెలియాలి. ఆ అంశం మీద ముజే జోడో అనే దానికి $1 మిలియన్ క్వశ్చన్ ఉంది. మరి ఆయన బీజేపీ నుంచి ప్రచారం చేసి బీజేపీ నుంచి నడుపుతున్నారా? ఎందుకంటే చూస్తుంటే ఒక చిన్న కేసు ఇది, ఒక మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని ఒక చిన్న పోక్సో కేసు పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెడితే మొత్తం సాల్వ్ అయ్యే అంశాన్ని తప్పుదారి పట్టిస్తూ పోలీస్ శాఖ ఇప్పటివరకు కూడా ఏం చేయకుండా, పైగా ఒక స్కామ్లో కనుక ఒక ముఖ్యమంత్రినో ఒక మంత్రులనో ఏదో స్కాములు చేస్తే దీన్ని విచారించాలి, బాగుంటుంది అని చెప్పేసి ఒక స్కామ్ జరిగిన దాని తీరుగా ఒక సిట్ వేశారు ఈరోజు. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎవరి మీదనైనా అఘాయిత్యాలు చేస్తే పోక్సో కేసు పెట్టిన వాళ్ళందరికీ కూడా సిట్ కమిషన్ వేసి సిట్ దగ్గర పిలిపించి చర్చలు జరిపి మీరు సాల్వ్ చేయాలనుకునే మెసేజ్ పంపుతున్నారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు రెండు మీరే కాబట్టి మీరే దీన్ని సమాధానం చెప్పాల్సిన అంశం ఇది మంచి చర్యగా చూడట్లేదు. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, సహాయ శాఖ మంత్రిగా. నేను మొన్ననే చెప్పాను, ఆఫీసు
కమలాకర్ గారు మా బావగారే, వారి ఆఫీస్ పగలగొట్టినప్పుడే, వారు తిరుపతిలో ఉన్నప్పుడే నేను చెప్పాను, ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇలాంటి వాటిని ప్రజలు గ్రహించరు, ఇట్లాంటి చర్యలు మానుకోవాలి. వీటికి కారణమే మీ నోటి దురుసుతనం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తీరు, బూతుల పంచాంగం. కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత జరిగిన సీక్వెన్స్లే ఇవన్నీ గొడవలు, ఆఫీసులు పగలగొట్టేదాకా వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా నీ దాకొస్తే తన దాకొస్తే తెలియదా అన్నట్టు ఇవాళ నీకు నీ కుటుంబంలో తగిలిన తర్వాత కానీ నీకు ఎదుటోళ్ళ బాధలు అర్థమవుతున్నాయి. నిన్న నీ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది, మీరు మాట్లాడిన తీరు చూస్తేనే అర్థమవుతుంది నా కొడుకు తప్పు చేయలేదు అని. తప్పు చేయనప్పుడు ఇమ్మీడియట్గా కేసు పెట్టారు మీరు. వీళ్ళు షేక్ బషీర్పేటలో కేసు పెట్టడానికి వస్తే వాళ్ళని అక్కడ ఆపి మీరు కరీంనగర్లో కేసు పెట్టుకున్నారు, మీ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంత మటుకు మీరు జరుపుకోండి, దాని బాధ లేదు. కానీ ఆ అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం లేదనేది ఎక్కడన్నా ప్రూవ్ చేయగలరా? వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవట్లేదని, వాళ్ళు కలిసి ప్రయాణం చేసిరనేది అబద్ధమా? ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఉన్న మా పార్టీ అమ్మాయి తరఫున కొట్లాడుతుంది. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, దాన్ని న్యాయం చేయండి అని కొట్లాడుతుంది. దాని మీద ఫ్రస్ట్రేషన్ పీక్కెళ్ళి నన్ను గెలికిండ్రు, మా ఇంట్లో నిప్పు పెట్టిండ్రు, ఎవడెవడు పెట్టిండో వీడంతా చూస్తా అంటే ఎవడంతా చూస్తారు? బావగారు అన్నట్టు ఆ అమ్మాయి కుటుంబం అంతా చూస్తారా? లేదంటే ఎవరు గెలికింది, ఎవరు పెట్టింది? మీ అబ్బాయి తెచ్చుకున్న మీ ఇంట్లో సమస్య. అది ఇంట్లో సమస్యని రాష్ట్ర సమస్యగా సృష్టించి ఇప్పుడు దేశ సమస్యగా పోతుంది. అది మీరు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎట్లా స్టెప్లు వేయాలో దాన్ని గుర్తించి అమ్మాయికి న్యాయం చేసి, అమ్మాయికి నిజంగా జరిగిందా తప్పని అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎక్కడ తప్పులు జరిగినాయో రెక్టిఫై చేసుకోవాల్సింది వదిలేసి మిగతా వాళ్ళ మీద వేసేసి మా పార్టీ మీద నిందలేసడం కరెక్ట్ కాదు. మీరు నిన్న మాట్లాడారు ఫ్రస్ట్రేషన్లో పీక్ వెళ్ళిపోయి, మీ ముఖం ఒకసారి చూసుకోండి ఎట్లయిపోయిందో. నిన్న మా భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అన్నారు. మీరు అనరాని మాటలు అన్నప్పుడు ఎదుటి కుటుంబాలు కూడా వాళ్ళ భార్యలు పిల్లలు ఇట్లాగే హట్ అవుతారు అనేది నిన్న కానీ తెలిసి రాలేదు మా బండి సంజయ్ అన్న గారికి. సంజయ్ గారు నిన్న నీ నోటితో మీరే అన్నారు, నా కొడుకు బాధ, నా భార్య బాధ ఇవాళకి అర్థమైంది నాకు. 29 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటే ఎంతైతే బాధ అయిందో ఆ బాధ నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందని. అంటే తన దాకా వస్తే కానీ ఎదుటోళ్ళ ఫ్యామిలీ బాధలు కానీ ఎదుటోళ్ళ కష్టాలు కూడా తెలియనంత స్థితిలో ఉన్నారా మీరు? మీరు ఒక గౌరవప్రదమైన హోమ్ మినిస్టర్, డిప్యూటీ సహాయ శాఖ మంత్రిగా ఎంఓఎస్గా ఉన్న మీరు ఈ కేసు నీరుగార్చకుండా సత్వరమే మీకు సహాయం చేస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సిట్టు కన్నా సహకరించి కేసును సాల్వ్ చేసుకుంటారా? అబ్బాయిని ముందు పెడతారా లేదా? అది అబ్బాయికి న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ, అమ్మాయికి న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. దీని వెనకాల ఉంటాం. ఇది బీసీల సమస్య అనే తప్ప, అక్కడ ఉన్నది బీసీ అమ్మాయి, ఇక్కడ ఉన్నది కూడా బీసీ అబ్బాయి తప్ప అందరికీ రుద్దాల్సిన అంశం లేదు. మిగతా వాళ్ళు కూడా దీన్ని అతిగా చేయాల్సిన పని కూడా లేదు. ఇది ఓన్లీ శాంతి భద్రతల సమస్య. ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. జరిగిన అఘాయిత్యం అమ్మాయి మీద, ఆ అమ్మాయికి న్యాయం ఎలా జరగాలి, ఎట్లా చేస్తే బాగుంటుందో మీకు తెలియదా? నిజంగా జరిగిందా లేదా మీకు తెలియదా? ఆ కొడుకు చెప్పలేదా? గతంలో కూడా కేసులు అయినాయని చెప్తున్నారు. అది ఎంత మటుకు నిజమో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు కుటుంబం కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. వాళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకోండి. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి. దాన్ని తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేసి గెలుకున్న నేను అంతు చూస్తా అంటే ఎవరు చూడరు. దీంట్లో మాట్లాడితే కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా పార్లమెంట్లో అదే, ఇక్కడ అదే. అసలు మేము కేసీఆర్ గారు అధికారంలో ఉన్నట్టు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు మాట్లాడతారు. గడీలు బద్దలు కొడతా. ఎవరు గడీలు బద్దలు కొట్టాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గడీలు బద్దలు కొట్టాలి. నీకు 432 హామీలు ఇచ్చిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయట్లేదో వాళ్ళే బద్దలు కొట్టాలి. వాళ్ళతో బద్దలు కొట్టరు, వాళ్ళతో కలిసి నవ్వుకుంటా మాట్లాడుకుంటుంటారు. మేము ప్రతిపక్ష హోదాలో ఇంట్లో కూర్చొని మా పనులు మేము చేసుకుంటే మమ్మల్ని బద్దలు కొడతా అంటారు. కాంగ్రెస్కు శత్రువు మేమే, బీజేపీ పార్టీకి శత్రువు మేమే, ఎవరికైనా శత్రువు మేమే కనపడతాను. అంటే దీని అర్థం ఏంది? ఇక్కడ రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ది, కేసీఆర్ గారిదే. దీన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చేస్తున్న మీ కుటిల రాజకీయాలకు తెర దించక తప్పదు. ఖచ్చితంగా కూడా ఇది అమ్మాయికి న్యాయం చేసేదాకా, జరిగేదాకా మా పార్టీ అండగా ఉంటుంది, పోరాడుతుంది. మీరు ఒక గౌరవ మంత్రిగా హోదాలున్న మీరు అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుందో ఆ విధంగా ఆలోచించి న్యాయం చేయండి. అబ్బాయి తప్పును ఒప్పుకొని
ముందుకు కాంప్రమైజ్ చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారా, లేదా మీ కోర్టుకు సబ్మిట్ చేస్తారా, అబ్బాయిని ముందు కోర్టుకు సబ్మిట్ చేస్తారా, జైలు పంపుతారా, కేసును సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. గత వారం రోజులుగా ఏం జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వ్యవహారానికి సంబంధించిన విషయంలో నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ, మీరు నన్ను గెలికారు, మీ అంతు చూస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ లేదా మా నాయకులు టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను, అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసమే ఉన్నదా, లేదా శాంతి భద్రతలు ఏమైనా కాపాడడానికి ఉన్నదా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారు మీరు సమాధానం చెప్పాలి. మా పార్టీకి ఏదో కక్షపూరితంగా చేస్తున్నట్టుగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలుసుకోండి సంజయ్ గారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 2001 నుంచి ఈ రోజు దాకా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు చూసినట్టయితే ఆనాడు తెలంగాణ కోసం కావచ్చు, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలకు, దుర్మార్గాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీ మా పార్టీ. మేము ఎవరికి వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మేము వ్యవస్థ కోసం పనిచేసేవాళ్ళం. ఈ వ్యవస్థలో అన్యాయం జరుగుతూ ఉంటే వారి పక్షాన నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడు కేసీఆర్ గారు మొదటి నుంచి మాకు నేర్పించింది ఇదే. వ్యక్తిగతంగా మేము మాట్లాడము ఎప్పుడు. మీరు నిజంగా నిన్న అంటూ ఉన్నారు, మా కుటుంబంలో బాధపడుతూ ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతూ ఉంది అని. మరి మీరు కానీ మీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుల పైన ఎన్ని మాటలు మాట్లాడారండి? నిన్న యాక మొన్న మీరు కరీంనగర్లో కేటీఆర్ గారి గురించి మాట్లాడిన ఆ మాట, ఒక కేంద్ర మంత్రిగా ఉన్న మీరు ఒక సామాన్య ప్రజలు వారిని భాష మాట్లాడితే అది మీకు మంచిది అనిపించిందా? మీ దాకా వస్తే తప్ప బాధ తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మీ సోషల్ మీడియా, మీకు అనుకూల మీడియాలు ఎన్ని రంకులు అంటగట్టారండి మా నాయకులకు. మరి ఆనాడు వారి కుటుంబ సభ్యులు పడ్డ బాధ మీకు తెలియదా? వారికి కుటుంబం ఉంది కదా, వారికి భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉన్నారు, స్నేహితులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, పిల్లలు ఉంటారు. మరి ఆనాడు వారు పడ్డ బాధ మీకు అనుకూల మీడియాకు, మీ మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుస్తలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీకే ఉంటుందా బాధ? సమాజంలో మనం అంతా కూడా మనుషులం కదా, ప్రతి మనిషికి బాధ ఉంటుంది కదా. బాధ పెట్టినప్పుడు మీరే తప్పు చేసి మీరే బాధపడుతున్నారని మాట్లాడుతున్నారు. మరి 2.5 సంవత్సరాలుగా మా నాయకులపైన ఎన్ని మాటలు మాట్లాడారండి? అది మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి. వ్యక్తులుగా మేము ఎవరిని టార్గెట్, మా పార్టీ కానీ మేము కానీ ఎవరు కూడా టార్గెట్ చేయట్లేదు. ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతూ ఉంటే వారి పక్షాన పార్టీ నిలబడుతుంది తప్పకుండా. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ నిలబడుతుంది. ఎట్లాగో అధికార పార్టీ మీ మిత్రపక్షమే కదా, మీ దోస్తే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఇట్లా మాట్లాడలేరు. మరి మమ్మల్ని కూడా మాట్లాడొద్దని మీరు నేను హుకుం జారీ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న పోలీసు వ్యవస్థను, మరి మీ అంతు చూస్తా చంపేస్తా అని మాట్లాడుతున్న సంజయ్ గారి మీద ఏదైనా కేసు ఈ రాష్ట్రంలో పెట్టారా? రైతుల కోసం మా నాయకుడు కేటీఆర్ గారు మన వరంగల్లో వారి పక్షాన్ని నిలవడం కోసం మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దగాకోరు మాటలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేయట్లేదని వారు ఒక మీటింగ్ పెడితే మా నాయకులు అక్కడ వారిపైన కేసు పెట్టారు. ఎందుకు? రైతుల పక్షాన్ని ఎందుకు కేసు పెట్టారా వరంగల్లో? మరి చంపుతా అని మాట్లాడుతున్నా, అంతు చూస్తా అని మాట్లాడుతున్న నాయకుల పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది రాష్ట్ర డీజీపీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఎట్లా తీసుకోరు? వారిద్దరు బ్రదర్స్, చోటా బ్రదర్, బడా బ్రదర్, వారిద్దరు మిత్రపక్షం పేరుకే వీళ్ళు చెప్పుకుంటారు కానీ వారిద్దరూ ఒకటిగా కలిసి ఉన్నటువంటి పార్టీలు అవి. చూసినాం మనం పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చెరిసాయం పంచుకున్నారు. నెట్టగా సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ కూడా పెట్టి ఒకరు గెలవడం కోసం ఇంకోటి సహకారం చేసి వాళ్ళు ఏ రకంగా పార్లమెంట్లో సహకారం చేసుకున్నారో కూడా చూసినాం. అదే రకంగా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా కొన్ని మున్సిపాలిటీలో చూసినాం. వీరు వారికి సహకారం చేయడం, వారు వీరికి సహకారం చేయడం. మరి రాష్ట్రంలో ఎట్లాగో అన్నీ మీరే ఉన్నారు, ప్రతిపక్షంగా మేమున్నా మాట్లాడాల్సి ఉంటుంది కదా. మమ్మల్ని మాట్లాడొద్దని హుకుం జారీ చేయడం ఏంటి? ఇదేనా? కాబట్టి మా యొక్క డిమాండ్ అనేది ఏంటంటే ఇట్లా బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఆ హోదాలో ఉండడం కరెక్ట్ కాదు. మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అర్థం చేసుకోవాలి. మరి వారు కుమారుడు తప్పు చేశాడు, ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, ఆయన మీ అంత చూస్తా అని
ఒక ప్రతిపక్ష పార్టీని బెదిరిస్తే ఈ సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందండి? సామాన్య ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? దయచేసి నేను పోలీస్ వ్యవస్థను, మా నాయకులు, మా సోషల్ మీడియా నాయకులు ట్వీట్ కొడితే 20 రోజులు, 4 రోజులు కేసులు పెడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేసి గెలిపించిన మా చెన్నూరులో మా సుమన్ గారు పోతే వారిని కేసు పెట్టి జైలు వేస్తారు. కానీ ఇక్కడ హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళని పట్టించుకోరు. మనం చూసాం ఇదే హైదరాబాద్ నగరంలో గతంలో మా నాయకుడు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఒక వ్యాపారవేత్తను కిడ్నాప్ చేస్తే గంటల వ్యవధిలోనే పట్టుకున్నటువంటి వ్యవస్థ ఉండే అప్పుడు. మరి అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు, కానీ ఎందుకు పనిచేయట్లేదు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అయిపోయినారు. ఖద్దరు చొక్కాలు కాదు మీరు వేసుకుంది, కాకి చొక్కాలు కాదు, ఖద్దరు చొక్కాలు వేసుకోండి. నిజంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి చేయాలని పోలీసు వాళ్ళు అనుకుంటే చేయండి. నేను డీజీపీ గారిని కూడా అడుగుతా ఉన్నా. డీజీపీ గారు, మీరు గతంలో సైబరాబాద్ కమిషన్ కూడా పనిచేశారు. చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ కేసీఆర్ గారి నాయకత్వంలో మెయింటైన్ చేశారు. మరి మీకు అప్పుడున్నటువంటి పవర్ కానీ అప్పుడున్నటువంటి శక్తి లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే చాలా కేసులు ఛేదించారు, చాలా పకడ్బందీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు సైబరాబాద్లో మా కేసీఆర్ గారు నాయకత్వంలో అన్నాడు మీరు సిపిగా పనిచేస్తున్నప్పుడు. మరి ఇప్పుడు ఎటుపోయింది? చాలా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షం మీద బీఆర్ఎస్ పార్టీ పైనే మేము ఎక్కడ పోతే ట్రాక్ చేయడం, ప్రజల పక్షాన మన హరీష్ రావు గారు పరిగిపోతా ఉంటే వారిని అరెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెడతారు. మేము ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసే మీకు తప్పు చేసే వాళ్ళు అరెస్ట్ చేసే ధైర్యం ఎందుకు లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ప్రజలు, తెలంగాణ సమాజం, మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ రాహుల్ గాంధీ గారు కొట్లాడినట్టు ఈ రాష్ట్రంలో లేదు. వీరందరూ కూడా మిత్ర బృందంగా పనిచేస్తూ ఉన్నారు. ఒకరికి ఎవరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ, కౌగులించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు సైకిల్ కాంగ్రెస్గా మార్చేశారు, బీజేపీ కాంగ్రెస్గా మార్చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది సీనియర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి సంవత్సరాలుగా అట్లే ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వారి శత్రుత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీతోనే ఈరోజు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.